మేము శివదాసులం అరుణాచల రుద్రాక్ష స్వామికి సనాతన సాధుశక్తి పరిషత్తు కేంద్ర కమిటీలో జాతీయ సెక్రటరీగా మేము కొనసాగుతున్నాము. ఈరోజు మేము తిరుపతి మహాపుణ్యక్షేత్రం నుంచి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విజ్ఞప్తిని స్వీకరించాలి. స్వీకరించకపోతే ప్రపంచ దేశాలకి ఆదర్శమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సామాన్యమైన వ్యక్తుల భూమి కబ్జా జరగల. ఒక మఠ పీఠాధిపతులు వారు రూపాయి కూడబెట్టి ఒక లోకహితం కోసం, సాధువుల యొక్క లోకహితం కోసం, లోక కళ్యాణార్థం కోసం అక్కడ ఒక దేవాలయాన్ని గాని ఒక శివాలయాన్ని గాని 10 మంది భక్తులకు ఉపయోగపడే విధంగా గాని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రామ్మూర్తి స్వామి వారికి 16 దేశాల్లో ఇప్పటికీ 100 ఎకరాల్లో మఠాలు ఉండేవారు. అంటే ఇతర దేశాల్లో ఉన్న మఠాల్లో ఎటువంటి ప్రాబ్లం జరగలే ఇప్పటి వరకు. అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని, రౌడీల పేర్లు చెప్పుకొని ఆ ముసుగులో కొంతమంది దుర్మార్గులు చేస్తున్న దుశ్చర్య ఇది. మా దగ్గరికి చాలా అభ్యర్థనలు వచ్చినాయి ఈ 3 రోజుల్లో. ఈ తిరుపతి మహాపుణ్యక్షేత్రంలోనే ఇప్పుడు ఎవరైతే రామ్మూర్తి గారి స్థలాన్ని కబ్జా చేసి దౌర్జన్యం చేసి దుర్మార్గపు దుశ్చర్యతో ఆ స్థలాన్ని లాక్కోవాలని ఎవరైతే అడుగులు ముందుకు వేస్తున్నారో వారి బాధితులే చాలా మంది మా దగ్గరకు వచ్చి అభ్యర్థన చేయడం జరిగింది. వారందరికీ మేము ఒకటే చెప్పాము, సనాతన సాధు సంత పరిషత్తు సాధువుల యొక్క సమస్యని ఫస్ట్ పరిగణలోకి తీసుకొని ఆ సమస్యని పూర్తిగా విచ్ఛిన్నం చేసిన తర్వాత మిగతా పనుల మీద కూడా మేము ముందుకు వస్తామని చెప్పొచ్చు తెలియచేయడం జరిగింది. సనాతన సాధు సంత పరిషత్ యొక్క లక్ష్యం ఒకటే, అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మజ్యోతి లాగా సనాతన సాధు సంత సైనికులు సిద్ధంగా ముందుకు రావడానికి మేమందరం ఒక సైన్యంలాగా ముందుకు రావడం జరిగింది. ఈ సమస్య ఇక్కడే కాదు, అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో గత 5 సంవత్సరాలుగా మేము ఎదుర్కొంటానే ఉన్నాం. కేవలం ఏంటో తెలుసా అక్కడ కారణము? ఆకలి తీరుస్తున్నామనే ఒక దుశ్చర్య. ఎవరు తీసుకుంటున్నారు ఆకలి? ఎవరికి అందజేస్తున్నాము? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి 3 పూటల అన్నప్రసాద సేవ. ఉదయం 6 గంటలకి ప్రసాదము, 11 గంటలకి భోజనము, సాయంత్రం 6 గంటలకి అన్నప్రసాద సేవ. అక్కడ ఉన్న కొంతమంది మోకలు మా మీద దాడి చేయడానికి కారణం ఒకటే. ఆ స్థలం తీసుకున్నప్పుడు భూత్ బంగళా, ఇప్పుడు అక్కడ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత అదొక మహద్భుతమైన క్షేత్రం అయిపోయింది. అంటే రోజు సుమారుగా 10,000 నుంచి 15,000 మంది భక్తులకి ఆకలి తీరుతుంది. ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం నడుస్తుంది, అందరికీ తెలుసు కదా. అనేక ప్రాంతాల్లో ప్రసాద్ సేవను నిలిపివేశారు, చేయలేక. కానీ కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని అందించి ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, సాధువులు మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. చేతకానితనంగా భావిస్తే వారికి సరైన గుణపాఠము తెలియచేయడానికే ఈరోజు సనాతన సాధు సంత పరిషత్తు కేంద్ర కమిటీ తిరుపతిలో పూర్తి విశ్లేషణ చేయాలి. మన రామ్మూర్తి గారి యొక్క స్థలము వారిదా వారిది కాదా అని చెప్పని పూర్తి విశ్లేషణ చేయడం కోసమే ఈ రోజు వచ్చాము. మాకు అందిన రికార్డ్స్ ప్రకారము 200% రామ్మూర్తి గారి పేరు మీదే ఆ స్థలం ఉన్నది. ఎంఆర్ఓ గారు ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది, కోర్టులో కేసు నడుస్తుంది. అయినా ఇప్పుడు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారు డబ్బుతో అందరినీ కొనేసి ఆ మాయలో పడేసి వీరి వెనకమాల ఎవరు లేరు అని చెప్పని వారిని దౌర్జన్యపూరితమైన ప్రక్రియ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని పూర్తిగా సనాతన సాధు సంత పరిషత్తు కేంద్ర కమిటీ ఖండిస్తుంది. సనాతన సాధు సంత పరిషత్తు భారతదేశం మొత్తం కలిసి ఇప్పటికీ 1,00,000 మంది సైన్యం ఉన్నది. కేవలం దాంట్లో 1% మాత్రమే ఈ తిరుపతి చేరుకోవడం జరిగింది. ఇవి పూర్తి వివరాలన్నీ మేము ఇంకా లోతుగా పర్యవేక్షణ చేసి దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణ అతి త్వరలోనే మరలా మేము ప్రకటన చేస్తాము. మేము ఈ సభాముఖంగా మీడియా ముఖంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తూ డిప్యూటీ సీఎం గారు
పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పని అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చేశాం. ఎందుకంటే సనాతన ధర్మం కోసం నిలబడాలి అని అంటే బీజేపీ ప్రభుత్వం గట్టిగా నిలబడగలదనే ఒక విశ్వాసంతో మేము అరుణాచలంలో ఎన్నో యజ్ఞాలు, హోమాలు, జపాలు చేశాం. అలానే అన్ని మఠాలు కూడా చేసి ఇప్పుడు అదే సాధువులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. మీ పేర్లు చెప్పుకొని ఇక్కడ కొంతమంది రౌడీ మూకలు దౌర్జన్యంగా ఇలా సాధువుల యొక్క భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ కార్యాచరణలో ప్రభుత్వం పూర్తిగా జోక్యం చేసుకొని దీని యొక్క సమస్యని సరిదిద్దాలని చెప్పని కోరుకుంటున్నాము. తిరుపతి క్షేత్రంలో ఈ యొక్క సమస్య తీరకపోతే ప్రపంచ దేశాల్లో తిరుపతిలో స్వామీజీలకి సంబంధించిన ఈ యొక్క మచ్చ ఎప్పటికీ తీరని విధంగా తిరుపతికి ఒక చెడ్డ నేమ్ తీసుకొచ్చే ప్రక్రియ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పని దయచేసి ఎవ్వరూ చేయొద్దు. అందరికీ విన్నవించుకుంటున్నాము, అందరికీ ప్రణామాలని వేడుకుంటున్నాము. ఇకపోతే ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేయగలుగుతున్నాము. ఈ రోజు ఈ మీడియా సమావేశానికి మేము సుమారుగా ఒక 30-40 మంది వచ్చాము. 30-40 మంది కూర్చొని మాట్లాడే అవకాశం లేని ప్లేస్ ఉన్నది. ప్రభుత్వం వారికి మా సనాతన సాధు సంతు పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రెస్ క్లబ్ వారికి మీరు ఒక పెద్ద స్థలాన్ని అలాట్మెంట్ చేసి ఒక 200 మంది 300 మంది సమావేశంలో కూర్చొని సమావేశపరుచుకునే విధంగా వారికి ఒక ఉచిత స్థలాన్ని ప్రభుత్వం వారు కేటాయించాలని చెప్పని ముఖ్యమంత్రి వర్యుల వారికి, డిప్యూటీ సీఎం వారికి, ఇక్కడ లోకల్ ఉన్న యంత్రాంగం వారికి కూడా సనాతన సాధు సంతు పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి కోరుకుంటూ మా ఈ విజ్ఞప్తిని వారు స్వీకరించాలని చెప్పని ఆశిస్తున్నాము. తదుపరి కార్యాచరణ మేము ఇంకొక చిన్న విషయంతో కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ కార్యక్రమము న్యాయానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తున్నాము. తమిళనాడులో ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, మొత్తం తమిళ్లోనే ప్రింట్ చేసిస్తాడు, ఇంగ్లీష్ లో ఇవ్వడు. అదే మీరు ఒరిస్సా వెళ్ళండి, ఒరియా భాషలోనే న్యాయానికి సంబంధించిన ప్రతి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్య గురించి లీగల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వారు మన దగ్గర ముందుగా సంతకం తీసుకుంటారు కదా. ఆ సంతకం తీసుకునే దాంట్లో ఏముంటాయో మనకు అర్థం కాదు, ఎందుకంటే అది ఇంగ్లీష్ లో ఉంటాయి. అందరికి ఇంగ్లీష్ రాదు కదా. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి రాష్ట్రంలో వారి రాష్ట్ర మాతృభాష ఏదైతే ఉందో ఆ రాష్ట్ర మాతృభాషలోనే ఆ న్యాయానికి సంబంధించిన వివరాలు ముద్రలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అది లేదు. ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. న్యాయవాదులందరికీ, అడ్వకేట్లందరికీ మేము సనాతన సాధు సంతు పరిషత్ తరఫున మిగతా రాష్ట్రాల్లో వారు మాతృభాష గురించి వారు ఏదైతే మాతృ లాంగ్వేజ్ తో వారు ముద్రలు చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తెలుగులోనే అన్ని అనువాదించి అందరికీ అర్థమయ్యే విధంగా ఆ న్యాయానికి సంబంధించిన వివరాలు ఉండాలి అని చెప్పని మేము దానికి సంబంధించి ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ కూడా కదిలి వస్తే, న్యాయవాదులు, అడ్వకేట్లు కదిలి వస్తే దీనికి సంబంధించి ఒక మెమరాండం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సనాతన సాధు సంతు పరిషత్ లో మేము సెక్రటరీగా ఉంటాము, అదృష్టంగా భావిస్తున్నాము. భారత్ మాతా की जय, जय गो माता, हरि ओम. सनातन साधु संत परिषद की, सनातन साधु संत परिषद की, सनातन साधु संत परिषद की जय श्री राम. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి. సనాతన ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్